ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివానీని అఖిల్కిచ్చి పెళ్లి చేయాలని కాదు. అంటే వాళ్ళు శివానీని అఖిల్కి ఇవ్వాలని అనుకోవట్లేదా? పెళ్లి కూతురు ఎవరన్నది ఇంకా ఏమీ అనుకోలేదు. కానీ ఇందులో ఏదో చిక్కుంది. ఏంటత్తా అది? అఖిల్పై నందినికి ప్రేమ ఉంది. నందిని అంటే ఈ ఇంట్లో అందరికీ ఇష్టం ఉంది. నందిని తొందరపడి తన మనసులో మాట అఖిల్కి చెప్పినా అఖిల్కు నందిని చేసిన సేవలు గుర్తు పెట్టుకుని అందరూ దానివైపు తలొగ్గినా నీకు నీ కూతురికి బోడిగుండె మిగులుతుంది. అంటే అఖిల్కి ఆ నందినినిచ్చి పెళ్లి చేస్తారా? అదేగా చెప్తున్నాను. అలా జరగకూడదు అంటే వెంటనే నువ్వు పని చెయ్యాలి. ఏం చేయాలత్తా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని తన కోడలు చేసుకోమని చెప్పాలి. అదే ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్పవే. అప్పుడు చెప్పింది మీ అమ్మకి ఇప్పుడేం గుర్తుంటుంది? అప్పుడు మా అమ్మ ఆలోచిస్తాను అంది. వస్తే వెర్రి బాగులుతానా? ఇక ఆలోచించడాలు ఏవీ లేవు. నీ కూతురే ఈ ఇంటి కోడలు కావాలని వెళ్ళి మీ అమ్మ దగ్గర పట్టుపట్టు. మీ అమ్మ కాళ్లే పట్టుకుంటావా కంఠం పట్టుకుంటావా నీ ఇష్టం. శివానీని అఖిల్ గాడికిచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మను ఒప్పించి మాట తీసుకో. ఒకసారి మీ అమ్మ మాట ఇచ్చిందో దానికి తిరుగుండదు. అఖిల్ శివానీల పెళ్లి అయిపోయినట్టే. మరి అన్నయ్య వదినలు? మీ అమ్మ మాటిస్తే వాళ్ళేమి చేయలేరే. ఆఖరికి అఖిల్ కూడా తలంచుతాడు. సరే అత్తా, ఇప్పుడే వెళ్ళి మా అమ్మ దగ్గర మాట తీసుకుంటాను. ఆగవే. ఈ పెళ్ళయ్యాక నన్ను మర్చిపోగా నాకివ్వాల్సింది ఇస్తావుగా. అత్తా, నా కూతురు పెళ్లి కోసం ఇంత కష్టపడుతున్నావు, నిన్నెలా మర్చిపోతానత్తా? నీ రుణం నేను తీర్చుకుంటాను. దీని మాట నమ్మటానికి వీల్లేదు. పెళ్ళయ్యాక మాట తప్పితే ముందే ముక్కు పిండి వసూలు చేసుకోవాలి. ఈ పెళ్ళవగానే దీని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. పెళ్లికి అఖిల్ ఒప్పుకున్నాడు కదండి. ఈసారి మాత్రం హారిక లాంటి అమ్మాయిని కాకుండా మంచి అమ్మాయిని చూడండి. అవును వసుగారు, హారిక కారణంగా అఖిల్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. వాడిని బాగా చూసుకునే వైఫ్ని తీసుకురావాలి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, అలాంటి అమ్మాయినే వెతుకుదామండి. తెలిసిన వాళ్ళను, మ్యారేజ్ బ్యూరో వాళ్ళను అందరినీ సంప్రదిద్దాం. అఖిల్ విషయంలో అమ్మ బాగా ఫీల్ అవుతుంది. అఖిల్ పెళ్లి ఆలస్యం కాకూడదు వసుగారు. వీలైనంత త్వరగా జరిపించేయాలి. త్వరగా చెయ్యాలి అంటే మంచి అమ్మాయి దొరకాలి కదండి. ఇప్పటికిప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? నందిని, ఏమైంది బావా? కాస్త చూసుకొని నడవచ్చు కదా. థ్యాంక్స్ నందిని. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బావా? నందిని, నందిని ఏమైంది? అబ్బా, ఏం కాలేదు బావా. చేయి కాస్త నొప్పిగా ఉంది అంతే. చూడండి, ఇక్కడ కాదు బావా, ఇక్కడ. ఐఎమ్ సో సారీ, నా వల్లే కదా. ఇట్స్ ఓకే బావా, ఐఎమ్ ఫైన్. నీకేవైనా అయ్యుంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఏవండి, చెప్పండి, ఏదో చెప్పబోయారు. మీరు కూడా ఏదో చెప్పబోయారు. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నామండి. అఖిల్కి మంచి అమ్మాయి దొరికేసింది. మీరు
నందిని గురించి అంటున్నారా? అవునండి. మీరు కూడా నందిని గురించి అనుకున్నారు కదా? నేను అనుకున్నదే మీరు అనుకున్నారనమాట. అఖిల్కి నందిని పర్ఫెక్ట్ మ్యాచ్ వసు గారు. దే మేడ్ ఫర్ ఈచ్ అదర్. నందిని ఫిక్స్ చేద్దాం. ఈ విషయం ఒకసారి భాస్కర్ బాబా పావని అక్కలతో మాట్లాడదామండి. నాతో ఏం మాట్లాడాలి దమయంతి? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావమ్మా? దేని గురించి అంటున్నావు? అదే వదినా, శివానిని నీ చిన్న కోడలు చేసుకోవడం గురించి. ఏమంటున్నావు అభి? నందినిని అఖిల్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి వసు? తప్పే ఉందొదినా. శివాని అఖిలు ఈడు చూడు, ఇద్దరు చక్కగా ఉంటారు. పైగా శివాని నీ సొంత మనవరాలమ్మా. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. అది సరే అభి, కానీ అనయ్య, అఖిల్కి నందిని అన్ని విధాలా కరెక్ట్ అనయ్య. వాడు వీల్ చైర్లో ఉన్నప్పుడు నందిని చక్కగా చూసుకుంది. ఒక నర్సుగా ట్రీట్మెంట్ చేయడం వేరు, భార్యగా సేవలు చేయడం వేరు కదా అభి. లేదక్క, నందినిని మేము బాగా గమనించాము. అఖిల్ని నర్సులా కాకుండా సొంత మనిషిలా శ్రద్ధగా చూసుకుంది. పావని వసూలు నిన్నెంత బాగా చూసుకున్నా వాళ్ళు బయట వాళ్లే కదా వదినా. శివాని నీ రక్తం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. పుట్టగానే నన్ను పిన్ని పాలు చేసావు. కనీసం నీ మనవరాలనైనా సుఖపడనివ్వమ్మా. అది కాదే, మీ అన్నయ్యల్ని కూడా ఒక మాట అడగాలి కదా. పైగా అఖిల్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఆ విషయం మాకు వదిలే అన్నయ్య. అమ్మతో మేం చెప్తాం. అవునక్క, మనం చెబితే అత్తయ్య మాత్రం కాదంటుందా? ఇదిగో, నువ్వు చెప్తే అన్నయ్యలు వదిళ్ళు కాదంటారమ్మా. నీ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికుందదినా? అఖిల్కి ఇష్టమో కాదో కనుక్కోవాలి కదా. శివానిని కూడా ఒక మాట అడగాలి కదా. ఆ, శివాని, ఇప్పుడే కనుక్కుందామక్క. అఖిల్, నందిని, రావే. ఏంటమ్మా పిలిచావు? మీ అమ్మమ్మ నిన్నేదో అడగాలంటే. ఏంటన్నయ్య? అఖిల్, నీకు నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీ అభిప్రాయం చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.